ఒకప్పుడు సనాతన సంప్రదాయ వైద్య విధానం అంటే మందులు లేకుండా చేసేవాళ్ళు. ఓవరాల్‌గా దాని గురించి ఏం చెప్తారు డాక్టర్ గారు? మాకు తెలియని విషయాలంటే? ఫస్ట్ చారిత్రకంగా మనం చూసుకుంటేమా అన్ని సాంప్రదాయ వైద్యాలు మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సాంప్రదాయ వైద్యాలు పుట్టింది భారతదేశంలోనే. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే మన చరిత్రలో ఇవి అభివృద్ధి చెందాయి. సో సాంప్రదాయ వైద్యాలు మనము గొప్పగా చెప్పుకునే కొన్ని వైద్య విధానాలు మనం మాట్లాడుకుంటే నార్త్ ఇండియాలో మనం ఎక్కువగా ఆయుర్వేదం మనం చెట్ల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్స్ ద్వారా పొడులు అవన్నీ చేసేవాళ్ళం, కషాయాలు పెట్టుకునేవాళ్ళం. అలాగే మనం చూసుకుంటే సదరన్ ఇండియాలో మనకి సిద్ధ వైద్య విధానం. సో అప్పటి కాలంలో మనం చెప్పుకోవాలంటే శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి. మన సుశ్రుతుడు వీళ్ళ ద్వారా శస్త్రచికిత్సలు కూడా అభివృద్ధి చెందాయి. అలా మనకి ఇంకా కొన్ని అంటే తెలియని కొన్ని వైద్య విధానాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు జనరేషన్కి తెలియని వైద్య విధానాలు మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఈ ఆక్యుపంక్చర్ వైద్య విధానం కూడా మన సాంప్రదాయ వైద్యమే. కానీ మనం ఇప్పుడు మాట్లాడుతున్న వర్డ్ ఏదైతుందో ఆక్యుపంక్చర్ అనేది మన పూర్వీకులు ఎవరు వాడలేదు. ఒక మోడర్న్ టర్మ్ మనం చెప్పాలంటే ఒక జాపనీస్ సైంటిస్ట్ దానికి పేరు పెట్టారు ఆక్యుపంక్చర్ అని. బట్ మన పూర్వీకులు దీన్ని మర్మ చికిత్స, శుచి చికిత్స అనేవాళ్ళు. సో ఆల్మోస్ట్ సిద్ధాతో పాటు ఒకప్పుడు ఇది అభివృద్ధి చెందిన వైద్యమే. దీని ఫౌండర్ ఎవరు అని మనం చూసుకుంటే అందుకు మనం చెప్పాల్సింది అగస్త్య మహర్షి. సో అగస్త్య మహర్షి మన ఆ టైంలో 108 మర్మాలు మన శరీరంలో వైటల్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ని మనం 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి వైద్య కళలో వాడచ్చు, యుద్ధ కళలో కూడా వాడచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే మర్మ కళ అని మనము చూస్తున్నాం, యుద్ధ కళలో వాడుతున్నారు. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీస్లో కూడా భారతీయుడు లేదా 7th సెన్స్ మూవీస్లో మనకి ఇప్పుడున్న జనరేషన్ కొంత దాని గురించి అవగాహన వచ్చింది. సో ఆ వైటల్ మర్మాస్ మీద హిట్ చేస్తే మనిషిని చంపొచ్చు లేదా ప్యారలైజ్ చేయొచ్చు. సో ఇప్పట్లాగా ముష్టి యుద్ధాలు చేసుకునే వాళ్ళు కాదు, చాలా టెక్నికల్గా ఫైట్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఈ అవేర్నెస్ ఉండేది. అండ్ అలాగే వైద్య కళలో కూడా ఏ నాడి ఏ మర్మాన్ని మనం స్టిమ్యులేట్ చేస్తే మనకున్న పెయిన్స్ కానీ, మనకున్న సఫరింగ్ కానీ, మనకున్న డిసీజెస్ని కానీ కొంతవరకు ఎలా క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి కూడా వైద్య విధానం కూడా ఉండేది. సో సిద్ధ వైద్యంతో కలిపి ఈ వైద్యాన్ని మనము మర్మ చికిత్స విధానాన్ని మనం కనుక్కున్నారు ఆ టైంలో. ఇది అగస్త్య మహర్షి ద్వారా మనకి వచ్చిన విద్య అని చెప్పారు.